అవినాష్, చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్కి వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తేలిపోయాయి. బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి బెట్టాం ఎవరిని వరించనుందనే అంశంపైనే ప్రధానంగా అందరి దృష్టి ఉంది. షిండే ముఖ్యమంత్రిగానే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్నామని బీజేపీ అధిష్టానం ముందుగానే ప్రకటించినప్పటికీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. దేవేంద్ర ఫడ్నవీస్కు అసెంబ్లీ ఎన్నికల ప్రచార కీలక బాధ్యతలను బీజేపీకి అప్పగించడం, అందుకు తగ్గట్టే ఆయన సమర్థవంతంగా పార్టీని విజయపథంలో నిలపడంతో దేవేంద్ర ఫడ్నవీస్ చూపించిన చాణక్యం ఆ పార్టీ అధిష్టానం ప్రశంసలు అందుకుంటోంది. మరి మహాయుతి నుంచి ముఖ్యమంత్రి కుర్చీ ఎవరిని వరిస్తుంది? షిండేకు ఛాన్స్ ఉందా? ఫడ్నవీస్ పట్టు నిలుస్తుందా? ఎందుకు మహావికాస్ అఘాడీ ఓటమికి కారణాలేంటి? కాంగ్రెస్కు దేశంలో సానుకూల వాతావరణం కనిపించడం లేదా? ఇదే అంశం గురించి వాటి బిగ్ టాక్తో చర్చిద్దాం. మహారాష్ట్రలో మహాయుతి, జార్ఖండ్లో జేఎంఎం ప్రభుత్వాలు ఏర్పాటు చేయబోతున్నాయి. అధికార పార్టీలకే మళ్ళీ ప్రజలు పట్టం కట్టారు. ప్రతిపక్షాలు ఎందుకు ప్రభావం చూపించలేకపోయాయి? కారణం ఏంటి? ఇదే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు చెవుల కృష్ణాంజలి గారు, పొలిటికల్ అనలిస్ట్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. కృష్ణాంజలి గారు నమస్తే అండి. నమస్తే సార్, మహారాష్ట్రలో మహాయుతి, జార్ఖండ్లో జేఎంఎం విజయం సాధించాయి. మళ్ళీ అధికార పార్టీలకే ప్రజలు పట్టగట్టిన పరిస్థితి. అంటే ప్రతిపక్షాలు ప్రభావం చూపించలేకపోయానలా, లేకపోతే ప్రభుత్వాలు పనితీరు బాగుందనుకోవాలా? ఇప్పుడు జరిగినటువంటి రెండు రాష్ట్రాల్లో కూడా ఒకటి కామన్ పాయింట్ అయితే అధికార పక్షానికి ప్రజలు పట్టం పెట్టినటువంటి పరిస్థితి. ఇది ఎంతో కొంత ప్రభుత్వాలకి ప్రజల మద్దతు ఉన్నట్లు, వాళ్ళు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద ప్రజల్లో సంతృప్తి ఉన్నట్టుగానే భావించాల్సి ఉంది. ఇది మొట్టమొదటి అంశం. రెండవది ఏంటి అని అంటే, ఒక రాష్ట్రంలోనేమో ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కట్టారు, ఇంకొక చోట జార్ఖండ్లోనేమో ఇండియా కూటమి పట్టం కట్టినటువంటి పరిస్థితి. ఇది కూడా కొంత మిశ్రమ ఫలితం. ఇతర రెండు కూటమిలకు కూడా ఎంతో కొంత అనుకూల ప్రతికూల అంశాలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే బీజేపీకి ఇది కొంత మంచి ఊపి తెచ్చేటువంటి అంశమే రాజకీయంగా. అయితే మొన్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కొంత దెబ్బతినటం, 303 సీట్ల నుంచి వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ కూడా రానటువంటి పరిస్థితిలో 240కి పడిపోయినటువంటి పరిస్థితి. మొన్న హర్యానా ఎన్నికల తర్వాత ఇంకా లోక్సభ ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత ఇంకేముంది, బీజేపీ పని అయిపోయింది. ఇక అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో కూడా బీజేపీకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉండొచ్చని అందరూ భావించారు. కానీ హర్యానాలో అనూహ్యంగా చివరి 3 నెలల్లో వాళ్ళ ఎన్నికల వ్యూహాలతో అక్కడ కూడా బీజేపీ ఎన్డీఏ కూటమి గెలుపుకు సంబంధించినటువంటి అంశం వాళ్ళకు ఉపయోగపడింది. అయితే ఇప్పుడు హర్యానాలో గెలిచారు కాబట్టి ఇక్కడ గెలిచారు అనేటువంటిది ఆ ప్రభావం ఏమైనా ఉంది అని అనుకోవటానికి లేదు. ఎందుకు అని అంటే, హర్యానా ప్రభావం మహారాష్ట్రలో ఉంటే ఉండొచ్చు, మరి జార్ఖండ్లో లేదుగా. జార్ఖండ్లో అయితే జేఎంఎం సంబంధించినటువంటి వాళ్ళ గెలుపు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇండియా కూటమి గెలుపుకి సంబంధించినటువంటి అంశం. ఇక్కడ జార్ఖండ్లో బీజేపీకి కొంత ఆందోళన కలిగించేటువంటి ఒక అంశం అయితే ఇక్కడ కనపడుతుంది. అదేమిటి అని అంటే, ఎవరైతే ఆయా రాష్ట్రాల్లో పరిపాలించేటువంటి వాళ్ళు రాజకీయ ప్రత్యర్థుల్ని జైలుకు పంపించినటువంటి పరిస్థితులు, ఆ జైలుకు వెళ్ళినటువంటి వాళ్ళ మీద ఎంతో కొంత సానుకూలత వస్తుంది ప్రజల్లో అనేటువంటిది మాత్రం ఇక్కడ కనపడుతుంది. శిబు సోరెన్, హేమంత్ సోరెన్ సంబంధించినటువంటి అరెస్టు, ఆయన జైలుకు వెళ్ళటం, జైలు నుంచి రావటము, ఆ నేపథ్యం అవంతా కూడా కొంత జేఎంఎంకి కొంత అనుకూలత తెచ్చినటువంటి అంశం కాదు. బహుశా మరి ఇప్పుడు ఢిల్లీలో జరిగేటువంటి ఎన్నికల పరిస్థితిని ఒక్కసారి అర్థం చేసుకుంటే, ఈ జార్ఖండ్లో వచ్చినటువంటి ఫలితాలు కూడా అక్కడేమన్నా రిపీట్ అవుతాయి అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. బీజేపీని కొంత ఆందోళన గురి చేసేటువంటి అంశమే. ఎందుకంటే అక్కడ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు, సిసోడియా అరెస్టు, లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీ టార్గెట్ చేసినటువంటి అంశాన్ని వాళ్ళు ఎజెండాగా తీసుకొని అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవి కూడా
రాజీనామా చేసి మరి అతిశీని అక్కడ ముఖ్యమంత్రి చేసి ఇప్పుడు ఎన్నికల్లో కుట్రలు చేస్తున్నారు, మా ఆప్కు సంబంధించినటువంటి విషయంలో పార్టీని నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయి, వాళ్ళ ఎన్నికల ఎజెండాకి వెళ్తారు. బహుశా జార్ఖండ్లో వచ్చినటువంటి ఫలితాలు అదే తరహా సెంటిమెంట్ కింద పనిచేస్తే ఢిల్లీలో బీజేపీకి మరి మళ్ళీ ఓటమి తప్పేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ఈ అరెస్టులకు సంబంధించిన వ్యవహారం ఎంతో కొంత సింపతి పనిచేసినట్టే. 2024 ఎన్నికల్లో, మొన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎన్నికలకు ముందు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అరెస్టు, అది కొంత జనసేన కలవటం, బీజేపీ కలవటం, అధికార పక్షం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత, ఇవన్నీ కలిసి వచ్చి 164 సీట్లు వచ్చింది. అందుకని ఆ విధమైనటువంటి అరెస్టుల పర్వం కొంత ఏదన్నా ఇబ్బందికి గురి చేస్తాయి ఏంటి అనేది చూడాలి. అయితే మహారాష్ట్ర వంటి ఒక అతిపెద్ద రాష్ట్రంలో బీజేపీ అదేవిధంగా ఎన్డీఏ గెలుపుకు సంబంధించినటువంటి అంశం ఖచ్చితంగా బీజేపీకి కొంచెం జాతీయ స్థాయి రాజకీయాల్లో కూడా కొంచెం ఊపి తెచ్చేటువంటి అంశాలు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అవుతారు ఏంటి అనేటువంటి దాని మీద ఖచ్చితంగా చర్చ ఉంటుంది. అయితే ఎన్నికలకు ముందు అయితే చెప్పారు, ఏకనాథ్ షిండే ఆయన ముఖ్యమంత్రి, మరి ఆల్రెడీ ముఖ్యమంత్రి ఉన్నారు కదా, మరి అతన్నే మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తారా, లేదంటే బీజేపీకి ఇప్పుడు ఈ రోజున అత్యధిక సీట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఎన్డీఏ కూడా. మరి అలాంటప్పుడు అత్యధిక సీట్లు వచ్చినటువంటి బీజేపీ ముఖ్యమంత్రి పదవి తీసుకుంటుందా? మీరు చాలా చోట్ల చూస్తే అజిత్ పవార్ ముఖ్యమంత్రి అనేటువంటి పోస్టర్లు కూడా వెలిచినటువంటి పరిస్థితి కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. అంటే అజిత్ పవార్ వాళ్ళకు ఉన్నటువంటి సీట్ల ప్రకారంగా చూసుకుంటే అజిత్ పవార్కి అవకాశం ఉండకపోవచ్చు. కానీ బీజేపీ ఇప్పుడు ఏకనాథ్ షిండేకి మళ్ళీ అవకాశం ఇస్తుందా, లేదంటే బీజేపీ ముఖ్యమంత్రి సీటు తీసుకుంటుందా అనేది ఇది చాలా కీలకమైనటువంటి అంశం. బీజేపీ బహుశా ఈ అవకాశాన్ని అయితే వదులుకునేటువంటి పరిస్థితి అయితే ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ ఫడ్నవీస్ ఇంతకుముందు ముఖ్యమంత్రిగా చేసి, కాబట్టి ఇప్పుడు బీజేపీ ముఖ్యమంత్రి పదవి తీసుకొని వీళ్ళు కావాలనుకుంటే డిప్యూటీ సీఎం ఏమన్నా ఏకనాథ్ షిండే ఇవ్వచ్చేమో, లేదంటే ఇంకొక డిప్యూటీ సీఎం సంబంధించినటువంటిది కూడా అజిత్ పవార్కి ఇచ్చేదానికి అవకాశాలు. ముగ్గురు మంచి పెర్ఫార్మెన్సే చూపించారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా కూటమికి, ఎన్డీఏ కూటమికి అత్యధికమైనటువంటి సీట్లు వచ్చాయి. వాస్తవంగా మ్యాజిక్ ఫిగర్ 145 అయితే అందరూ కూడా ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కూడా 185, 190 అంతవరకు దాటి 200కు మించి వస్తాయి అనేది బహుశా ఎగ్జిట్ పోల్స్ కూడా అంత అంచనా వేయలేకపోయింది. ఎన్డీఏ కూటమి వాళ్ళు కూడా బీజేపీ కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కూడా ఈ స్థాయి విజయాన్ని ప్రజలు కట్టబెడతారని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఎందుకు అని అంటే మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఈ స్థాయి ఫలితాలు ఏమీ రాలేదు. ఎన్డీఏ కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు వచ్చినాయి. ఒకసారి అనూహ్యంగా అసెంబ్లీ వచ్చేసరికల్లా అసెంబ్లీ ఫలితాలు రకంగా తారుమారైనటువంటి పరిస్థితి. అనూహ్యంగా పెరిగింది బీజేపీకి ప్రజల మద్దతు పెరిగింది. హర్యానాలో కింద మనం చూస్తే కాంగ్రెస్ కూటమికి బీజేపీ కూటమి మధ్య ఓటింగ్ పర్సెంటేజ్ కూడా చాలా తక్కువ అండి. అక్కడ బీజేపీ గెలిచినప్పటికీ కూడా ఓటింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఇక్కడ మాత్రము మీరు బీజేపీ స్ట్రైకింగ్ రేటు కానివ్వండి, అదేవిధంగా అజిత్ పవార్కి సంబంధించినటువంటి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి స్ట్రైకింగ్ రేట్ కానివ్వండి చూస్తే బహుశా బీజేపీ స్ట్రైకింగ్ రేట్ 80% అబోవ్ ఉండి ఉండొచ్చు ఇప్పుడు ఫైనల్ ఫలితాలు వచ్చేసాం. కాబట్టి లోక్సభకు ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలను అధిగమించి అంత ప్రతికూలమైన ఫలితాలు వచ్చినా సరే బీజేపీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అధ్యయనం చేసి వాటి మీద ఆ ప్రతికూలమైనటువంటి అంశాలను అనుకూలంగా మార్చుకోవటంలో ఎన్డీఏ కూటమి సక్సెస్ అయింది. కాంగ్రెస్ కూటమి, ఇండియా కూటమి ఆ విషయంలోనే ఫెయిల్ అయింది. రైట్ సార్, రైట్. మనతో పాటు డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు, ఏపీ బీజేపీ స్పోక్స్ పర్సన్ మనతో ఉన్నారు. అంతే మాట్లాడదాం. సుహాసిని ఆనంద్ గారు నమస్తే అండి. నమస్తే అండి మేడం, మహారాష్ట్రలో మహాయుతి కూటమి అధికారం దిశగా వెళ్ళింది, జార్ఖండ్లో జేఎంఎం అధికారం దిశగా వెళ్తుంది. ఈ ఫలితాలు మీకు ఎలా అనిపించాయి? ఎప్పుడూ కూడా ప్రజల మద్దతు రావాలి అంటే అది కొంత మనం చేస్తున్న గవర్నెన్స్ లో వాళ్ళకి కొంత తెలుస్తాయండి. మన లోక్సభ ఎలక్షన్స్ లో చాలా వరకు అపోహపడ్డారు, ప్రజల్ని కొంత మభ్యపెట్టి ఫేక్ స్టేట్మెంట్స్ కాంగ్రెస్ ఇచ్చిన కారణంగానే అది అనుకున్న స్థాయికి రిజల్ట్స్ రాలేకపోయాయి. కానీ ఎప్పుడైతే ఆ రిజర్వేషన్స్ సంగతి, ఎప్పుడైతే ఆ ఒక రాజ్యాంగం పుస్తకం పట్టుకుని రాహుల్ గాంధీ గారు
కొంత అబద్ధపు ప్రచారాలు చేశారో తర్వాత రియలైజ్ అయ్యి ఇప్పుడు మన క్లియర్ కట్ గా క్రిస్టల్ క్లియర్ గా అందులో దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో అందులో మహారాష్ట్రలో ఇంత అద్భుతం అన్నది 90% ఆల్మోస్ట్ స్ట్రైక్ రేట్. సో ఇది చాలా చాలా మేము ఎక్స్పెక్ట్ నిజంగా ఇంత వస్తుంది అని అనుకోలేదు, కానీ ఇంత ప్రజల మద్దతు భారతీయ జనతా పార్టీకి, షిండే సేనకి అండ్ ఎన్సిపి అజిత్ పవార్, సో ఇది మహాయుతికి ఇంత పెద్ద పట్టం కట్టుబెట్టారు. చాలా మంది అన్నారు భారతీయ జనతా పార్టీ ఏమో తొందరగా అధికారంలోకి రావడానికి అవి ఇవి గిమిక్కులు చేసి కొంత వాళ్ళని దింపేసి మళ్ళీ అధికారంలోకి వచ్చింది అని. కానీ వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు దీని గురించి విశ్లేషణ చేసే వాళ్ళు చాలా మంది మనం చూసాం. లాస్ట్ టైం 2019లో భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టిన ఉద్ధవ్ ఠాక్రే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎలా ప్లేటు పిరాయించి ఒక కోయలిషన్ కి ఎలాగా మిత్రధర్మానికి ఎలా అయితే తప్పు అన్యాయం చేశాడో అది ఈ మూల్యం చెల్లించుకున్నాడు. ఎప్పుడైతే ఇది తర్వాత షిండే మోడల్ అని తర్వాత వీళ్ళంతా అంటే ఏదో రకంగా మనం పాయింట్అవుట్ చేయాలని అనుకున్నారో ఫైనల్లీ ప్రజలు అది యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే 2019లో పూర్తి స్థాయి మెజారిటీ వచ్చి భారతీయ జనతా పార్టీకే మాత్రమే అలోన్ గా 105 వచ్చాయి. ఇప్పుడైతే 126 వచ్చాయి ఎక్స్క్లూజివ్ గా ఓన్లీ బీజేపీకి. అప్పుడు అంత అధికంగా వచ్చి చాలా తక్కువ సీట్స్ వచ్చిన ఉద్ధవ్ ఠాక్రే తనని సీఎం చేయమని చెప్పి కానీ ఎడల తను అప్పుడు కట్ చేసేసుకొని ఎప్పుడైతే కాంగ్రెస్ తో చేతులు కలిపాడో ఇది చాలా పెద్ద రాంగ్ స్టెప్ వాట్ ఉద్ధవ్ ఠాక్రే హ్యాస్ టుక్ ఇన్ దట్ ఇయర్ అన్నమాట. సో అది ఇప్పుడు మూల్యం చెల్లించుకున్నాడు. ఇది చాలా చాలా మేము ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు మా బాధ్యత పెరిగింది, ఇంకెక్కడో మూలలకి ఉండింది, ఇంకా జార్ఖండ్ అండ్ ఆల్సో కేరళ ఎక్కడో తెలుస్తుందండి ప్రజలకి. ఎందుకంటే ఇది ఒక పార్టీగా కాకుండా భారతీయ జనతా పార్టీ ఒక వ్యవస్థగా ఒక ప్రజలకు చేరువయ్యేలాగా అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందేటట్టుగా ఎప్పుడైతే స్టెప్స్ తీసుకుందో, అందులో ముఖ్యంగా మహారాష్ట్రలో లాడ్లీ బెహనా అర్హులైన ప్రతి ఆడపిల్లకి 1500 పూర్తి స్థాయిలో చాలా కరెక్ట్ గా వెళ్ళింది. షిండే గారు ముఖ్యమంత్రిగా చేసిన తక్కువ సమయమైనా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయనకి ఫడ్నవీస్ కూడా చాలా బాగా సహకారాన్ని అందించడం. సో ఇవన్నీ కూడా చాలా మంచి రిజల్ట్స్ అండి. ఎందుకంటే ప్రజలు అనుకుంటాం మనం ఏదో మనం తప్పుడు ప్రచారము తప్పుడు ఇవి చేసి ఏదో రకంగా మభ్యపెట్టి, ఇప్పుడు కూడా చూడండి మనం చూసినట్టయితే కాంగ్రెస్ ని ఈ 23 కన్నా ఇవాళ రిజల్ట్స్ కన్నా ఎప్పుడు పార్లమెంట్ పెట్టినా దాన్ని ఏ విధంగా స్మాష్ చేయాలి అనే ఒక అన్యాయపు ధోరణి తప్ప ఎప్పుడు అన్యాయంగా ఆలోచించిన వాళ్ళే ఎప్పుడు కూడా గెలిచింది చరిత్రలో లేదు. సో ప్రతి పార్లమెంట్ సమావేశాలకి ఒకసారి పెగసిస్ అని, ఇంకోసారి రఫాయల్ అని, ఈసారి ఇదని ఏదో వాళ్ళు మొదలు పెడుతున్నారు. సో ఇవన్నీ కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. సరే ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి వరంగా తయారవడం అన్నది అది నిజంగా ప్రజలకి. సుహాస్ ఆనంద్ గారు మీరు చెప్పినట్టు మహారాష్ట్రలో బంపర్ విక్టరీ అయితే కొట్టింది వాస్తవమే, కానీ జార్ఖండ్ లో మాత్రం ఎందుకు ప్రభావం చూపించలేకపోయింది? అక్కడ మోడీ మంత్రం పనిచేయలేదా? యాక్చువల్లీ అక్కడ మాది మేము నిలబెట్టుకున్నామండి, అంతే, దట్స్ ఇట్. అంటే వి నెవర్ లాస్ట్ ఇట్. బట్ కొన్ని ఏమవుతాయంటే ప్రతిదీ అండి మేము చెప్తున్నాం కదా 2 నుంచి ఈ స్థాయికి వచ్చాం మేము ఈ దేశంలో. సో గెలిచామన్న గర్వము ఉండకూడదు, ఎక్కడైతే మాకు రాలేదో అక్కడ దానిపైన మేము పూర్తిగా ఎక్సర్సైజ్ చేస్తాం, దాని మీద స్టడీ చేస్తాం. అక్కడ ప్రజలకు ఏం కావాలి, మేము ఎక్కడ ఫెయిల్ అయ్యాం అన్నది మేము చర్చ చేసుకుని మేము రివైవ్ చేసుకుని దాన్ని మళ్ళీ పూర్తి స్థాయిలో అక్కడ మేము వచ్చేటట్టుగానే మా ప్రయత్నం ఉంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక పొలిటికల్ పార్టీయే కాదు, ఈ పొలిటికల్ పార్టీకి ఎన్నో సోషల్ వింగ్స్ ఉన్నాయి. సో అందరూ కూడా ఒకవేళ పొలిటికల్ పార్టీగా భారతీయ జనతా పార్టీ కనుక ఏదైనా పొలిటికల్ స్ట్రాటజీస్ చేసినా అది ఏదో ఎలక్షన్స్ ముందు వచ్చి దండం పెట్టేసుకుని ఏదైతే కాంగ్రెస్ థియరీ ఉందో, కాంగ్రెస్ ఫార్ములా, దానికి పూర్తిగా ఈ 5 years లోనూ ఎప్పుడూ కూడా వచ్చినప్పటి నుంచి ఇంకా పూర్తి బాధ్యతతో భారతీయ జనతా పార్టీ చేస్తుంది. అలా చేసేటట్టుగా మాకున్న అనుబంధ సంస్థలన్నీ కూడా ఆర్ఎస్ఎస్ ఏంటి, ఇంకో సేవికా సమితి ఏంటి, ఏబీవీపీ ఏంటి, ఇలా చాలా ఉన్నాయి. అవన్నీ మాకు దిశానిర్దేశం చేస్తాయి. ఏంటి వెళ్తున్నాయా, ప్రజల వద్దకు వెళ్తుందా పాలన, గుడ్ గవర్నెన్స్, మళ్ళీ లేకపోతే వెంటనే మమ్మల్ని వార్న్ చేస్తాయి ఆ సంస్థలు. అంతే తప్ప భారతీయ జనతా పార్టీ అన్ని పొలిటికల్ పార్టీస్ లా కాదండి.
దిస్ ఈజ్ ఎ స్పెషల్ థింగ్. ప్రజలకి గవర్నెన్స్ ఫలాలు చేరాలి అంతే, అది ఫైనల్ మోటో. సో దానికి సమిష్టిగా ఇన్ని సంస్థలు కృషి చేస్తున్నాయి కాబట్టే ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నాం, ప్రజల వద్ద కరెక్ట్ గా తీసుకెళ్ళగలుగుతున్నాం. సో స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ గా మేము వెళ్తున్నామండి. అక్కడ కూడా ఇప్పుడు మంచి గవర్నెన్స్ ఇస్తున్నప్పుడు ప్రజలు కోరుకుంటారు, కానీ అక్కడ తప్పుడు జరిగి అనవసరమైన దుష్ప్రచారం చేసి కేంద్రం ఇస్తున్న పథకాలన్నీ కూడా ఎప్పుడైతే రీచ్ అవ్వకుండా ఇదే జార్ఖండ్ కాంగ్రెస్ రూల్డ్ స్టేట్స్ లో కనుక జరిగిందో ఖచ్చితంగా అక్కడ మేము కొరడా జలిపించడం అనేది జరుగుతుంది. అక్కడ కూడా మార్పు డెఫినెట్లీ షార్ట్ టైంలో వస్తుంది. అది రైట్. కృష్ణాంజనేయుడు గారు, రైట్. ముఖ్యంగా షిండే వర్గాన్ని ఆదరించడం ఎలా చూడాలి? ముఖ్యంగా శివసేనని చీల్చి అటు బీజేపీ వైపు వెళ్ళారు. కొంత ఉద్ధవ్ థాక్రే శివసేన కొంత సానుభూతి వస్తుంది అనుకున్నాం, కానీ కంప్లీట్గా షిండేని ఆదరించారు. ఎలా చూడాలి? షిండే ముఖ్యమంత్రిగా బాగా పనిచేశారనుకోవాలా? ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం, ఇప్పుడు వరకు ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల్లో ఎవరైనా సరే కుటుంబమో వ్యక్తి ప్రధానమైనటువంటి పోకడలు రాజకీయంలో కనపడుతున్నటువంటి పరిస్థితి, వాళ్ళకే ప్రాధాన్యత ఉంటుంది అని ప్రాంతీయ పార్టీలు మ్యాక్సిమం. మీరు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికల్లా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కేంద్రంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా, తెలంగాణలో బీఆర్ఎస్, అదేవిధంగా ఇప్పుడు తమిళనాడులో ప్రాంతీయ పార్టీగా ఇప్పుడు డిఎంకే కానివ్వండి, ఎక్కడ ఏ రాష్ట్రంలో చూసినా సరే ఒకళ్ళు వ్యక్తులు కానీ కుటుంబ కేంద్రాలుగా నడుస్తున్నటువంటి. శివసేన కూడా అలాగా వ్యక్తి కేంద్రంగా మొదలైనటువంటి పార్టీయేగా, కూడా ప్రధానమైనటువంటి అంశంగా వాస్తవంగా అయితే. కానీ ప్రజలు అయితే ఒక ప్రయోగం బీజేపీ చేసినటువంటి ప్రయోగము, ఇప్పుడు సుహాసిని ఆనంద్ గారు చెప్పినట్టుగా వాళ్ళ మధ్య మిత్రులు ఇద్దరు, బీజేపీ శివసేన మంచి మిత్రులే కదా. ఉద్ధవ్ థాక్రే ఎప్పుడైతే ముఖ్యమంత్రి పదవి మాకే కావాలి అనేటువంటి దాని మీద వాళ్ళు పట్టుపట్టడం, బీజేపీ దానికి అంగీకరించకపోవటం, ఈ అంశాల మధ్య వాళ్ళ మధ్య మనస్మర్థలు రావటం, బీజేపీలో అదే శివసేనలో చీలికల వెనక ఎలాగో బీజేపీ ఉంటుంది, దాంట్లో సందేహమే ఉండదు కదా. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి మొన్న లోక్సభ ఎన్నికల సమయంలో ఉద్ధవ్ థాక్రేకి సంబంధించినటువంటి వాళ్ళ పార్టీ ఎంతో కొంత బలం చూపించినప్పటికీ కూడా అసెంబ్లీకి వచ్చేసరికల్లా షిండేకి సంబంధించినటువంటి పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపినటువంటి పరిస్థితి. అది కేవలము శివసేన యాంగిల్లో మనం చూడటం అనేటువంటిది కాదు. వాస్తవంగా కూటమి బీజేపీ, అదేవిధంగా మీ ఎన్సీపీ చీలిక, ఇప్పుడు శరద్ పవార్ వాళ్ళకి లోక్సభ ఎన్నికల్లో కొంత ప్రయారిటీ కనపడినటువంటి పరిస్థితి. అజిత్ పవార్ వాళ్ళు లోక్సభ ఎన్నికల్లో దెబ్బతిన్నారు, కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఏమైంది? అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వంగా ఉన్నటువంటి షిండే, అదేవిధంగా ఫడ్నవీస్, అదేవిధంగా అజిత్ పవార్ వాళ్ళు కలవటము, ఇవన్నీ అంశాలను చూసుకున్నప్పుడు బలమైనటువంటి కూటమి కింద కనపడ్డటువంటి పరిస్థితి. అప్పుడు ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి షిండే వర్గానికి ఆ బలము, మిత్రుల బలం కలిసి వచ్చినటువంటి అంశం. ఈ బలం ముందు శివసేనకు సంబంధించినటువంటి ఉద్ధవ్ థాక్రే వర్గము సరిపోలేదు, బలం సరిపోలేదు, కాబట్టి దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగని ఇక అక్కడ ఉద్ధవ్ థాక్రేకి సంబంధించినటువంటి శివసేన పార్టీ పూర్తిగా కనుమరుగవుతుందా, అసలు భవిష్యత్తులో అక్కడ మనుగడ ఉంటుందా లేదనేటువంటిది ఇప్పుడే చెప్పలేం. వాళ్ళు ఉండేటువంటి భవిష్యత్తు, వాళ్ళ పోరాటాల మీద కానివ్వండి, ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో మళ్ళీ అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చిన తర్వాత వీళ్ళు ఎంత మేరకు ఆ నమ్మకాన్ని మళ్ళీ రానున్నటువంటి 5 ఏళ్లలో నిలుపుకుంటారు ఏంటి అనేటువంటి దాని మీద ఆధారపడి భవిష్యత్తు రాజకీయాలు ఉండొచ్చు. కానీ ప్రాంతీయ పార్టీలకు మాత్రం ఇది ఒక రకంగా బీజేపీకి చాలా కలిసి వచ్చేటువంటి అంశం అండి. దేశవ్యాప్తంగా కూడా ప్రాంతీయ పార్టీలని బీజేపీ భయపెట్టడానికి ఇంకా బాగా ఉపయోగపడేటువంటి అంశంగా ఇది కలిసి వచ్చేటువంటి అంశంగా ఉండొచ్చు. మీ ప్రాంతీయ పార్టీలు మీ ఇష్టం వచ్చినట్టుగా కనుక మోనోపలితో ఉంటే ఈ చీలిక వర్గాలు ఎక్కడైనా ఉంటాయి, అన్ని పార్టీల్లో ఉంటారు కదా. అని ఆయా పార్టీలు అసంతృప్తివాదులు ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు తెలంగాణ విషయానికి వస్తే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే హరీష్ రావు వర్గం సపరేట్ గా చీలిపోయింది, లేకపోతే అసంతృప్తి ఉంది, ఇలాంటివన్నీ కూడా పెద్ద చర్చలు జరిగాయి. ఒక రకంగా హరీష్ రావు వర్గానికి బీజేపీ సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది, బీఆర్ఎస్ చీల్చబోతున్నారు, ఇలాంటి కొన్ని స్పెక్యులేషన్స్ నడిచాయి. ఏకనాథ్ షిండే యొక్క ప్రయోగము అన్ని రాష్ట్రాల్లో చేసేదానికి కూడా బీజేపీకి ఇది ఒక రకమైనటువంటి బూస్టప్. మహారాష్ట్ర అటు చీలిక వర్గానికి బూస్టప్పే, బీజేపీకి కూడా బూస్టప్పే. ఇప్పుడు ఇది తప్ప రైటా అనేటువంటి అంశాలను ఎవరు చెప్పలేము. రాజకీయాల్లో ఎవరు గెలిస్తే అదే రాజకీయంలా కనపడేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు తప్పు ఒప్పులు అనేటువంటి అంశాన్ని మనం ఎంచుకుంటూ ఉండలేము. కాబట్టి ఇలాంటి రాజకీయాలు కొంత ప్రాంతీయ పార్టీలకి
కొంత గొడ్డలి పెట్టుగా ఉండేదానికి అవకాశం ఉంది అనుకుంటున్నాను. శివసేనకు మాత్రము ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో మరి మహారాష్ట్రలో మరి శివసేన ఉద్ధవ్ ఠాకరే వర్గం మరి ఎంత మేరకు మరి అధికార పక్షాన్ని తట్టుకొని ఇంత బలం వచ్చిన తర్వాత ఇంత ఈ ఒక రకమైనటువంటి ఆ కూటమికి ఇంత మద్దతు వచ్చినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి. మనం చూస్తున్నాం కదా, పూర్తి మద్దతు వచ్చినటువంటి ప్రభుత్వాలు ప్రతిపక్ష పార్టీల మీద ఏ విధంగా వ్యవహరిస్తాయి అనేటువంటి చూస్తున్నాం. కాబట్టి ఆ విషయంలో దాన్ని తట్టుకొని నిలబడటం అనేటువంటిది మరి ఉద్ధవ్ ఠాకరే వర్గానికి శివసేన మరి ఎంత మేరకు నిలబడగలదు ఏమిటి అనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తెలంగాణలో మొన్న లోక్సభ ఎన్నికలు వచ్చారు బీఆర్ఎస్ మన అంతకుముందు 2 సార్లు పరిపాలించిన బీఆర్ఎస్ సున్నాకు పడిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు రేపు కోలుకునేటువంటి దాంట్లో ఎంత మేరకు బీజేపీ అగ్రెసివ్గా వెళ్ళేదాన్ని బట్టి బీఆర్ఎస్ భవిష్యత్తు ఉంటుందా లేదో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఒకవేళ కాంగ్రెస్ దెబ్బతిన్నది అనుకోండి, బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు ఆటోమేటిక్ ఎదిగేదానికి అవకాశాలు. అలాగనే మహారాష్ట్రలో కూడా ఉద్ధవ్ ఠాకరేకి సంబంధించినటువంటి శివసేన వర్గం భవిష్యత్తు అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు. ఇప్పుడైతే మాత్రం ప్రజలు వాళ్ళకు ప్రతికూలమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే మాత్రం స్పష్టంగా కనపడుతుంది. భవిష్యత్తులో మరి ఎదగలరా లేదనేటువంటిది మాత్రం ఇప్పుడైతే చెప్పలేము. మహారాష్ట్రలో ముఖ్యంగా హిందూ ఓట్ బ్యాంక్ అంతా బీజేపీ వైపు మల్లబట్టి ఎంత పెద్ద విజయం వచ్చింది అనుకోవచ్చా? ఒకటి బీజేపీ ఓటు బ్యాంక్, రెండోది బీసీకి సంబంధించినటువంటి ఓబీసీకి సంబంధించినటువంటి ఓటు పోలరైజేషన్, ఇవన్నీ కూడా బీజేపీకి కలిసి వచ్చినటువంటి అంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా మహారాష్ట్రకు సంబంధించినటువంటి విషయంలో ప్రచారానికి వెళ్ళినటువంటి సందర్భంలో కూడా చాలా అనేక మీటింగుల్లో కూడా తాను ఓబీసీగా ఉండి నేను ప్రధానమంత్రి స్థాయికి వచ్చాను బీజేపీ వల్లే అనేటువంటి విషయాన్ని పదే పదే చెప్పడం ద్వారాగా ఓబీసీ ఓట్ల పోలరైజేషను, ఇంకొక వైపున బీసీ ఓట్ల సంబంధించినటువంటి హిందూ ఓట్ల పోలరైజేషను, అదేవిధంగా మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వెళ్ళి తెలుగు వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాల్లో చేసినటువంటి ప్రచారం, ఇవన్నీ కూడా కలిసి వచ్చినటువంటి అంశాలే కదా. ఖచ్చితంగా ఇప్పుడు మీరు గమనిస్తే బీజేపీ ఏమో తనకున్నటువంటి ప్రతికూలమైనటువంటి అంశాలని బలంగా మార్చుకునేటువంటి విధంగా తను పనిచేసుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి మనకు మహారాష్ట్రలో కనపడింది. అదే కాంగ్రెస్ ఇండియా కూటమి విషయానికి వచ్చేసరికల్లా రాహుల్ గాంధీ కానివ్వండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, అంత పటిష్టంగా ప్రయారిటీ వైజ్గా చూసుకున్నప్పుడు ఇప్పుడు ప్రియాంక గాంధీ పోటీ చేసిన చోట ఎలాగో గెలుస్తారు ఆవిడ, అక్కడికి వెళ్ళి రాహుల్ గాంధీ ఎక్కువ ప్రచారం చేసి దాని మీద ప్రయారిటీ ఉండేటువంటి దానికన్నా ప్రయారిటీ దాంట్లో మహారాష్ట్ర ఉండుంటే కాంగ్రెస్ పార్టీకి ఇంతకన్నా కొంచెం మెరుగైనటువంటి ఫలితాలు వచ్చాయి కదా. అందుకని కాంగ్రెస్ పార్టీ కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని అనుకూలంగా మలుచుకోవటంలో కానివ్వండి, మిత్రుల్ని కలుపుకొని ముందుకు వెళ్ళేటువంటి విషయాల్లో కానివ్వండి కొంత వెనకబడి ఉంటుంది. ఇది బీజేపీకి కలిసి వచ్చేటువంటి అంశంగా ఉంది, ఎన్డీఏకి కలిసి వచ్చేటువంటి అంశంగా ఉంది అని నాకు అనిపిస్తుంది. రైట్. సుహాసిని ఆనంద్ గారు, ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో మొన్న అటు కాంగ్రెస్కి బాగా మంచి సీట్లు వచ్చిన పరిస్థితి కనిపించింది, కానీ ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి మళ్ళీ బీజేపీకి పట్టం కట్టిన పరిస్థితి. అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే పైన కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది కనుకనే ఈ విజయం వచ్చింది అనుకోవచ్చా? 100% అండి. కేంద్రంలో ఉంది, మేము రాష్ట్రంలో కూడా వస్తే బాగుంటుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నది ఇప్పుడు కూడా బెనిఫిషియల్ అని చెప్పి మేము చెప్తూనే ఉన్నాం. ప్రతి రాష్ట్రంలోనూ మేము చెప్తాం. అదేమో యాక్సెప్ట్ చేస్తారు అని మనం చెప్పలేము, కానీ ఎక్కడ స్థిరంగా మనం పరిపాలిస్తున్నామా లేదా ఆ రాష్ట్రంలో అన్నది ఖచ్చితంగా దీనికి హర్యానానే ఉదాహరణ. ఎక్కడ చరిత్రలో రిపీట్ అయిన దాఖలాలు లేవు. అటువంటిది 3వ సారి హర్యానా వచ్చిందంటే ఇట్స్ అ మేజర్ స్టేక్. అది ఒక గుడ్ గవర్నెన్స్ కు నిదర్శనమే. అది ఎంతసేపు ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఇప్పుడు ఒకటండి, ఆ పార్టీ మరి ఒక స్ట్రాటజీ ఉందా లేదు, ఎంతసేపు ఇంకొకళ్ళని ఏదైనా మైనస్ పాయింట్ దొరుకుతుందా దాని మీద మనం లాగేద్దాం, ఇంకా మనం అదే మనం అడ్వాంటేజ్ గా తీసుకుందాము అన్న దానిపైనే దృష్టి తప్ప అసలు వచ్చిన చోట్ల ఇప్పుడు లోక్సభలో ఎలక్షన్స్ అప్పుడు బాగానే వచ్చింది, కానీ ఆ వచ్చిన చోట ఏ విధంగా నిలబెట్టుకోవాలి అన్న చిత్తశుద్ధి లేదు. సో అది ఇంకొకళ్ళకి ప్లస్ ఇంకొకళ్ళ మైనస్ అని కాదు, ఇట్ ఫెయిల్డ్ ఇన్ ఇట్స్ ఓన్ వే అంతే. సో దాది భారతీయ జనతా పార్టీకి. అండ్ అంతేకాకుండా ఇవాళ మహారాష్ట్రలో ఇప్పుడు ఓబీసీ అండ్ దళితులు డివైడ్ అయిపోయి నష్టపోతారు కులగణన వల్ల అని ఏక్ తో సేఫ్ హై అని నరేంద్ర మోదీ గారి వాదన ఏదైతే ఉందో అది బాగా ప్రజల్లోకి వెళ్ళిందండి. అండ్ కటెంగేతో బటెంగే అది కూడా యోగి ఆదిత్యనాథ్ గారి ఇది చాలా వైరల్ అవ్వడం ప్రజలు రియలైజ్ అయ్యారు. ఇప్పుడు లోకల్
వోకల్ ఫర్ లోకల్ అన్నది అక్కడ ప్రజల్లో అదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ముఖ్యంగా హిందూ పోలరైజేషన్ ఖచ్చితంగా. ఎందుకంటే ఉద్ధవ్ ఠాక్రే చాలా రాంగ్ స్టెప్ వేశాడు. హీ కెన్ నాట్ బికమ్ అదర్ రిలీజియన్ ఫేస్. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే క్లియర్ కట్ గా జాతీయ మీడియా అంతా కూడా ఒకసారి దానిలో మనం చూసినట్లయితే ఉద్ధవ్ ఠాక్రే ఎంత ప్రయత్నం చేసినా అతను వేరే మతానికి ఫేస్ అవ్వలేడు. సో వాళ్ళ నాన్నగారు స్థాపించిన శివసేన ఏదైతే ఉందో ఆ వాల్యూస్ ని నిలబెట్టుకుని ఒక కొడుకుగా ముందుకు వెళ్లాల్సింది. సో అక్కడ అతను ఎప్పుడైతే తప్పు స్టెప్ వేశాడో ప్రజలందరూ ఇప్పుడు బాల్ ఠాక్రే ఆ తర్వాత షిండేనే అంతే. ఎవరు కూడా ఇప్పుడు సొంత కొడుకైనా ఇంకొకటైనా ఎవరు. అందుకని ఇక్కడ అంటున్నారు ప్రాంతీయ పార్టీల్ని భారతీయ జనతా పార్టీ చేసిన అది ఉండదండి. ప్రాంతీయ పార్టీకి ఎప్పుడూ ఆ వాల్యూ ఉంటుంది. ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం లోకల్ భాషలో మాట్లాడుతూ ఆ పార్టీలు ఖచ్చితంగా అక్కడ మనుగడ ఉంటుంది. అవే ప్రధాన పాత్ర పోషిస్తాయి. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే తను స్వయంకృత అపరాధం ఉద్ధవ్ ఠాక్రే. సో ఏ ప్రాంతీయ పార్టీ ఇంకా శరద్ పవార్ అంటారా, శరద్ పవార్ ఫేస్ లో ఇక్కడ అజిత్ పవార్. సో ఇక్కడ ఎక్కడా కూడా మీకు లోకల్ పార్టీస్ పోలేదే. ఎన్సిపిస్ రిమైన్డ్ బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ అజిత్ పవార్ అండ్ శివసేన రిమైన్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ షిండే. సో డెఫినెట్లీ అలా లోకల్ పార్టీస్ ని తీయడం అన్నది అది మూర్ఖత్వమే అవుతుందండి. ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ అలా ఏం డామినేట్ చేయవండి. ఇన్ కోయిలిషన్ ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఒకటి ఏంటంటే ఉత్తరాదిన ఆల్మోస్ట్ అంతా హిందీ భాషే సగం వరకు. లోకల్ గా మరాఠీ ఉన్నా, గుజరాతీ ఉన్నా, పంజాబీ ఉన్నా, ఇంకొకటి ఉన్నా, కానీ అక్కడ ఒకే లాంగ్వేజ్ చలామణి అవుతుంది. బట్ దక్షిణాదికి వచ్చేసరికి అలా కాదు. ఇక్కడ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడం ఇన్ని రకాల రావాలి అంటే చాలా కష్టపడి వాళ్ళు కొందరు యాక్సెప్ట్ చేస్తారు. తమిళనాడు లాంటి వాళ్ళు కొందరు యాక్సెప్ట్ చేయరు. బట్ అయినా స్టేబుల్ గా ఎక్కడా కూడా మేము ఎక్కడ పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అన్నది దానిలో మేము వెళ్తున్నాం, సక్సెస్ అవుతున్నాం. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా చూసాము. గతంలో కొన్ని వద్దనుకుని వెళ్ళిపోయినది మళ్ళీ కాదు రియలైజ్ అయ్యి ఇవాళ ముగ్గురు కలిపే ఇవాళ కూటమిగానే అభివృద్ధి సాధ్యం ఆంధ్రప్రదేశ్ లో అని అనుకుని ఎంత సక్సెస్ఫుల్ గా వెళ్తున్నామండి. ఇంత ముందులాగా అసెంబ్లీలో ఎంతసేపు కక్ష సాధింపు చర్యలు, ఏడిపించడము, వెకిల్ నవ్వులు నవ్వుకోవడం అది లేదు కదా. ఎంతసేపు కాన్సన్ట్రేషన్ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ కి చేయాలి. ఇదే చిత్తశుద్ధితో ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అదే విధంగా చాలా ఫోకస్డ్ గా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మిత్రధర్మం పాటిస్తూ మహారాష్ట్రకు వచ్చి ఈ సేన జనసేన, శివసేన, సనాతన ధర్మం నిలబెట్టడానికని పుట్టారు అని చెప్పారు. సో ఇదంతా అండి ఆ వైబ్స్ అంత పాజిటివ్ గా వెళ్ళాయి. ఇదంతా ఓవరాల్ గా చూసుకుంటే మన మతము అని చెప్పక్కర్లేదు, మన దేశము, మన ధర్మము అని చెప్పచ్చు. సో దాన్ని ఓరియంట్ చేసుకుంటూ వెళ్తున్నాం, విచ్ ఇస్ ట్రూ. అది మన దేశంలో ఉన్న ఒరిజినల్ ఇదిని బయటకు తీసుకొచ్చేస్తున్నాం తప్ప భారతీయ జనతా పార్టీ అదే నమ్ముకుంది. ఈ దేశాన్ని, ధర్మాన్నే నమ్ముకుంది భారతీయ జనతా పార్టీ. కాబట్టే మేము మన్నన పొందగలుగుతున్నాం, ప్రజల యొక్క మద్దతు పొందగలుగుతున్నాం. అంతే తప్ప చీల్చు డివైడ్ అండ్ రూల్ లాగా ఎంతసేపు అప్పీజ్మెంట్ పాలిటిక్స్, ఇంకొకళ్ళు ఏమనుకుంటారో నేను చెయ్యండి, ఎవరికి ఎంత చేయాలో అంతే చేయాలి తప్ప అంటే అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకునే వరకు భస్మాసుర హస్తంలా తయారైంది. ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చినవన్నీ తన మీద వాళ్లే పెట్టుకున్నారు, వాళ్లే తగ్గిపోతున్నారు. సో ఇంకొకళ్ళు ఏముంది అని మాకు కాదండి. వీ షుడ్ హ్యావ్ అ ప్రాపర్ అపోజిషన్. డెఫినెట్లీ అపోజిషన్ ఉండకూడదని ఎవరు కోరుకోరు, కానీ అది కూడా ఒక అర్థవంతంగా, ఒక డిగ్నిఫైడ్ గా ప్రొజెక్షన్ అయ్యుండి ఉంటే బాగుండేది. అన్ఫార్చునేట్లీ మనకు అసలు ఆ డీసెన్సీ అన్నది జాతీయ స్థాయిలో అపోజిషన్ లో లేదు. అసలు అదేంటంటారు, ద వే ఆఫ్ ప్రెజెంటేషన్ అంటారు, అంటే ఆ వేవ్ లెంత్ మ్యాచ్ అవ్వట్లేదండి. మరి అతనుకి చెప్పేవాళ్ళు ఎలా చెప్తున్నారో, అతను ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నాడో రాహుల్ గాంధీ. సో వీ హ్యావ్ టు జస్ట్ వెయిట్ అండ్ వాచ్. అంటే సుహాసిని ఆనంద్ గారు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అంటే కుటుంబ పార్టీ అని, అవినీతి పార్టీ అని బీజేపీ పదే పదే విమర్శిస్తుంటుంది కదా. మరి ఇప్పుడు కేటీఆర్ ఒక కామెంట్ చేశారు, ఈ మహారాష్ట్ర ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత దేశ భవిష్యత్తుకు ప్రాంతీయ పార్టీలే బలమైన పునాదులని మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు తెలిపింది అంటున్నారు. రాబోయే రోజుల్లో కూడా ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందంటారా? నేను ఇప్పుడు అదే చెప్పానండి, ప్రాంతీయ పార్టీలు ఖచ్చితంగా ఎప్పుడూ కీలకమైన భూమిక పోషిస్తాయి, అందులో డౌట్ లేదు.
ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీ కుటుంబ పార్టీ కాదు కాబట్టి ఈ బీజేపీని ప్రతి రాష్ట్రంలోనూ ప్రాంతీయంగా ఓన్ చేసుకుంటున్నారు. యూ షుడ్ నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు ఓన్ చేసుకోవట్లేదు అంటే ఒకే ఫ్యామిలీ ఎక్కడి నుంచి హెయిల్ అయింది, హెయిల్ ఫ్రమ్ కాశ్మీర్, అవన్నీ ఆ స్టోరీ మనకి అందరూ తెలుసు. బట్ భారతీయ జనతా పార్టీ ఈజ్ ఏ కాంగ్రిగేషన్ ఆఫ్ పర్సన్స్ ఫ్రమ్ వేరియస్ స్టేట్స్. ఇన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన మనుషులు, అందులో ఉన్న మోదీ గారు, అమిత్ షా, అంటే కొందరు గుజరాత్, ఇప్పుడు మహారాష్ట్ర. ఇంకొకటి చెప్తున్నా, మహారాష్ట్ర ఈజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. హెగ్డేవర్, గోల్వల్కర్, వీళ్ళందరూ మహారాష్ట్ర అండి. సో అంటే ఎక్కడికక్కడే ఉన్నారండి, లేకపోలేదు. మా మూలాలు ఒక నార్త్ సౌత్ అని ఉండదండి, ప్రతి రాష్ట్రం నుంచి ఉన్నారు మాకు. అందువల్ల ప్రతి రాష్ట్రం ఓన్ చేసుకుంటాం. సో ఇక్కడ ఒక రకంగా చెప్పాలి అంటే భారతీయ జనతా పార్టీ ఈజ్ ఎ ప్రాంతీయ పార్టీ, ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ప్రాంతీయ పార్టీస్ ఆఫ్ ఆల్ స్టేట్స్ 100% అన్డౌటెడ్లీ. ఎందుకంటే ఈ బీజేపీలో ఉన్న వాళ్ళం అన్ని స్టేట్స్ కి మేము సంబంధించిన వాళ్ళమే. రేపు పొద్దున ఎవరైనా అవ్వచ్చండి. మామూలు ఇప్పుడు టీ అమ్ముకునే మనిషి ప్రధానమంత్రి అయ్యారు అంటే ఎవరెవరు ఎక్కడి నుంచి ఏ విధంగా వస్తారన్నది యూ కాంట్ ఎక్స్పెక్ట్. ఇవాళ ఉత్తరప్రదేశ్ యోగి గారు పైకి వచ్చారు, మరి ఆయన ఉత్తరప్రదేశ్ అంటే ఒక్కొక్క రాష్ట్రం నుంచి కూడా నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. రేపు పొద్దున అన్నామలై ఎదుగుతున్నాడు, అతను తమిళనాడు. సో కేరళ నుంచి మనకి ఇప్పుడు కేంద్ర మంత్రులు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఒకరు మురళీధరన్ ఇవాళేమో గారు, ఇంకొక ఆయనేమో గోపి గారు. సో అలాగా వాళ్ళందరూ కూడా ఓన్ చేసుకున్న ఏ లెవెల్ కైనా వెళ్ళొచ్చండి. అస్సాంలో హిమాంత బిశ్వ శర్మ, ఆయన ఎవరు, ఆయన కూడా చాలా కీలకమైన వ్యక్తి. ఇవాళ డికే లక్ష్మణ్ గారు, తెలంగాణలో ఉన్న లక్ష్మణ్ గారు పార్లమెంటరీ కమిటీలో ఉన్నారు. వారికి ఎవరైనా ఇవాళ తన మన పర భేదం లేదండి. ఆ పార్టీ ఈజ్ ఓన్డ్ బై ద పీపుల్ హూ బిలాంగ్ టు ఆల్ స్టేట్స్ ఆఫ్ అవర్ కంట్రీ. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. కాబట్టి మాకు అసలు ఆ ప్రాంతీయ పార్టీలో అవి, అందుకే మేము అందరితో మింగిల్ అయిపోతాం, అందరితో కలుస్తాం. ఎవరికైనా ఇబ్బంది ఉంటే వాళ్ళే వెళ్ళిపోతారు, మళ్ళీ తప్పు తెలుసుకుని వాళ్ళే వస్తారు. సో ఇదే మనం చూస్తూ ఉన్నాం. ఇందులో ఏదో భయపడిపోయి అమ్మో వీళ్ళు మొనార్క్ అయిపోతారు కాబట్టి మనం వీళ్ళని తగ్గించేసి ఏదో రకంగా మనం కాంగ్రెస్ కి ప్రాణం పోయాలి అని చాలా మంది పాపం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బట్ అది ఎంతకని మీరు చేపట్టుకుని లేపుతారండి? అవతల మనిషి దానిలో కంటెంట్ ఉండాలి కదా అవతల పార్టీలో. సో ఎంతసేపు పూర్వం అదేంటి మా తాతలు నేతులు తాగారు అని చెప్పి ఏదో ఒక సామెత ఉంది కదా. సో ఆ విధంగా పట్టుకుని వేలాడితే కాదండి. ఇంకొకటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మా దానిలో అదేంటంటే ఏదో లాబింగ్లని, ఏదో వారసత్వం అంటే మనవడు కదా ముని మనవడు కదా అని తప్పగా ఇచ్చేయాలి, అతనికే పట్టం కట్టాలి, అతన్ని కూర్చోబెట్టాలని లేదండి. ఎవరికి వర్త్ ఉందో, ఎవరికి కంటెంట్ ఉందో, ఎవరికి టాలెంట్ ఉందో, ఎవరు చేయగలరో, సమర్థత ఉందో, వాళ్ళు ఎవరైనా సరే అన్స్టాపబుల్ ఇన్ భారతీయ జనతా పార్టీ. అందువల్ల ఇక్కడ ఎవరెవరు ఎక్కడి నుంచి ఎప్పుడెప్పుడు పుడతారో తెలియదండి. ఇప్పుడు మన మోదీ గారు ఈ విధంగా వస్తారని అనుకున్నామా? వాజ్పేయి గారు, అద్వానీ గారు తర్వాత ఆయన అక్కడి నుంచి వచ్చారు, తర్వాత ఇంకొక చోట నుంచి. సో ద వర్క్ షాప్ ఈజ్ త్రూ అవుట్ అవర్ కంట్రీ. సో అలా వాళ్ళు ఎదుగుతారు. ఆ పాఠశాలే వేరు. భారతీయ జనతా పార్టీ తయారవుతున్న పాఠశాల ఈజ్ డిఫరెంట్. సో అది ఎప్పటికీ అది పూర్తిగా రాజకీయమా అంటే 100% రాజకీయం కాదు. రాజకీయ పార్టీ అయినా సరే విలువలతో కూడిన రాజకీయ పార్టీ. సో ఇది ఇట్స్ నాట్ కంపారబుల్ అండి. సో అది కొంచెం అది అర్థం చేసుకోవడం కూడా కష్టమే, డైజెస్ట్ చేసుకోవడం కూడా కష్టమే ఈ సిద్ధాంతాన్ని. అది సార్ ఇప్పుడు మహారాష్ట్ర అండ్ జార్ఖండ్ ఫలితాలను మీరు ఎలా చూస్తారు? మహారాష్ట్రలో బీజేపీ, అలాగే జార్ఖండ్లో జేఎంఎం, ఎలా చూస్తారు? ఫస్ట్లీ థింగ్ బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ మై డిబేట్, ఇందాక సోదరి అక్క గారు మాట్లాడుతూ ఉంటే గొప్పగా వినసంపుగా ఉంది కదా బీజేపీ గురించి మాట్లాడుతూ ఉంటే. వెరీ నైస్, ఐ అప్రిషియేట్ దట్. బీయింగ్ ఏ ఫీమేల్, షీఈస్ ప్రజెంటింగ్ హర్ ఐడియాలజీ పార్టీ. వి మస్ట్ ప్రౌడ్ దట్ కి బీజేపీలో కూడా మహిళలు ఉన్నారు. వి మస్ట్ ప్రౌడ్ దట్. ఇప్పుడు రాజకీయంగా డిబేట్ జార్ఖండ్కి వచ్చేసరికి, మహారాష్ట్రకి వచ్చేసరికి ఎలా తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే, మహారాష్ట్రలో వి లాస్ట్ ఇట్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. దానికి మనం బీజేపీ సోదరికి, బీజేపీ పార్టీకి కంగ్రాచులేషన్ చేద్దాం. చేస్తూ ఓ హోప్, ఆప్టిమిషన్, వీఆర్ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ ఏ ప్రౌడ్ కాంగ్రెస్, ఇందాక అంటున్నారుగా ప్రౌడ్ బీజేపీ అని. ఇట్స్ జస్ట్ సేయింగ్ దట్
ఇప్పుడు వాళ్ళ ఐడియాలజీని బేస్ చేసుకొని తను చెప్తున్నది గొప్పగా ఉంది వినడానికి. బీయింగ్ ఏ కాంగ్రెసీ, ఐఎమ్ ప్రౌడ్ బీయింగ్ ఏ కాంగ్రెసీ. వై? ఐ బిలీవ్ ఇన్ సత్య, అహింస, సర్వోదయ ప్రిన్సిపల్. మహాత్మా గాంధీ నుంచి దాదాబాయి నైరోజీ వరకు నాటిన పునాదులు ఇవి కాంగ్రెస్లో. ఇది అర్థం చేసుకోవడానికి సత్యాన్ని యాక్సెప్ట్ చేయాలి. అబద్ధాన్ని బేస్ చేసుకొని మందిర్, మస్జిద్, ముజ్రా ఇవి కాదు మాట్లాడాల్సింది. సమాజ సేవకై బయలుదేరినప్పుడు రాజకీయం అనేది మనం సోషల్ వెల్ఫేర్లో పనిచేయాలి. ఆ కోణంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు మా నాయకత్వం రాహుల్ గాంధీ నుంచి సోనియా గాంధీ, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. మహారాష్ట్ర ప్రజల్ని కన్విన్స్ చేసుకోవాలనుకున్నారు. మా స్థాయిలో ఉన్నట్టు మేము అదానీ, అంబానీ నుంచి క్యాపిటలిస్టులు ఎక్కువైపోతున్నారు, పూంజీపతులు ఎక్కువ ఉన్న దగ్గర వెల్ఫేర్ అనేది ఫంక్షన్ చేయదు అని మేము చెప్పాము. కానీ మేము ఈరోజు మహారాష్ట్రలో ఓడిపోయాము. దానికి బీజేపీకి కంగ్రాచులేషన్. ఓ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్లో ఇప్పుడైనా వాళ్ళు గవర్నెన్స్ మీద ధ్యాస పెట్టాలి, దృష్టి పెట్టాలి. గవర్నెన్స్తో పాటు సత్యాన్ని మళ్ళీ ఏది శివసేన హౌ డస్ ఇట్ రిలేటెడ్ టు ఏక్నాథ్ షిండే అన్నది కూడా కోణం చూపించాలి. మహారాష్ట్రలో రైతులు మెజారిటీలో ఊరి సుసైడల్ ఎందుకు కమిట్స్ అవుతున్నాయి? ఇప్పటికీ మైక్రో ఫైనాన్స్ రూపంలో ఎన్బిఎఫ్సిస్ టార్చర్ ఎందుకు చేస్తున్నాయి మహారాష్ట్రలో? అసలు బీజేపీ అంటే అర్బన్ క్యాంప్లేనా? మహారాష్ట్ర అంటే మీడియం మైక్రో స్కేల్ ఇండస్ట్రీస్కి ఇల్లు, అంటే హబ్ అది నేషన్ మొత్తంలో. ఈరోజు ఎంఎస్ఎంఈలు మొత్తం మూతబడ్డాయి 80 to 90%. ఇది యునైటెడ్ నేషన్ రిపోర్ట్. నేను ఇక్కడ మాట్లాడుతుంది రిపోర్ట్ని బేస్ చేసుకొని ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుతున్నా. నేను ఇలా మాట్లాడట్లేదు ఆదిత్యనాథ్ నుంచి, మోడీ టీ నుంచి, ఇవన్నీ కాదు. సిచ్యువేషన్ ఉన్నప్పుడు, కంటింజెన్సీ ఉన్నప్పుడు నాయకుడు అనేటోడు బయటికి వస్తాడు. అది బీజేపీలో వచ్చారనుకుంటున్నారు, వెరీ నైస్. కానీ ఇన్ఫర్మేషన్ వెన్ యూ స్పీక్ దెర్ షుడ్ బి ఏ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్. బీజేపీ ఒకవేళ గవర్నెన్స్ చేస్తుంది, అద్భుతంగా పరిపాలన చేస్తుందంటే రూపాయికి డాలర్ వాల్యూ ఎందుకు వీక్ అవుతుంది? ఎందుకు పడిపోతుంది రూపాయి వాల్యూ? మన ఎక్స్పోర్ట్ ఎందుకు తగ్గిపోతున్నాయి? ఎంఎస్ఎంఈలు ఎందుకు మూతపడుతున్నాయి? హ్యూమన్ ఇండెక్స్ ఏమంటుంది, హంగర్ ఇండెక్స్ ఏమంటుంది? పాకిస్తాన్, బంగ్లాదేశ్ కన్నా అద్భుతం వర్స్ సిచ్యువేషన్లో ఉన్నాము. కూకీస్ నుంచి మీతీస్ వరకు సొంత ఇంట్లోనే కొట్లాడుకుంటున్నారు. ఎవరో హేట్రేల్ పెట్టాడు, ఎవరో అన్నారు హిందూ మతవాదం చాలా గొప్పదని. వెరీ నైస్, గ్రేట్. మళ్ళీ అంటారు హిందూ ఖత్రే మే అని. సో ఈరోజు మహారాష్ట్ర విక్టరీ ఈజ్ ఎ ఈజీ విక్టరీ టు యూ. వై? బికాస్ యూ లైడ్ దెమ్. ఫేక్ న్యూస్ ఈజ్ ఎ మోస్ట్ ప్రొపగండా మీది. ఫేక్ న్యూస్ ఐఎమ్ ట్రైయింగ్, ఇక్కడే చెప్తున్నా ఈ డిబేట్ మీద, ఫేక్ న్యూస్ని ఈ దేశవ్యాప్తంగా అస్త్రంలా వాడుతుంది బీజేపీ. అందుకోసమే ఈరోజు మహారాష్ట్ర ఉంది. మొన్నటి వరకు హర్యానా వి లాస్ట్ ఇట్. మళ్ళీ అదే ఫేక్ న్యూస్కి ఎందుకు? హర్యానాలో మేము లాస్ట్ అవ్వడానికి రీజన్ ఆప్ కొయిలేషన్ నుంచి రైతులు ఇండిపెండెంట్గా నామినేషన్ వేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. హర్యానాలో వీళ్ళు విన్ అయిన విక్టరీ కాదండి, యాంటీ ఇంక్యుబెన్సీని మేము క్యాచ్ చేసుకోలేకపోయాము. అక్కడ లూజింగ్ మార్జిన్ చూస్తే 200 ఓట్స్ నుంచి 1500 ఓట్స్ మధ్యలోనే ఉంటాయి మా ఎమ్మెల్యేస్. ఓడిపోయినప్పుడు ప్రతిపక్షాలు అలాగే చెప్తాయి. ఫ్యాక్ట్ బేస్ ఇప్పుడు కూడా ఓట్ బ్యాంక్ కూడా చూడాలి. అధికార పక్షం మహారాష్ట్రలో అధికార పక్షం మళ్ళీ ఓటేశారంటే దాని అర్థం ఏంటి? అది బాగా పరిపాలించిందనే కదా. ఒకవేళ బాగా పరిపాలించి ఉంటే నేను అంటున్న హ్యూమన్ హంగర్ ఇండెక్స్ ఇలా ఎందుకు అంటుంది, నిరుద్యోగం ఎందుకు పెరిగిపోతుంది, పేదరికం ఎందుకు పెరిగిపోతుంది. ఒకప్పుడు బీహార్ ఉండే, ఈరోజు బీహార్ వెల్ఫేర్ ఓరియంటెడ్లో వెళ్తుంది. మహారాష్ట్ర వర్స్ట్గా ఎందుకు ఫంక్షన్ చేస్తుంది? శివసేనకి ఏక్నాథ్ షిండేకి రిలేషన్స్ ఏంది? బాల్ ఠాక్రే, ఉద్దవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే నుంచి శివసేనను ఈరోజు ఏక్నాథ్ షిండే చేతిలోకి పంపించింది ఇదే బీజేపీ. అంటే నైతికంగా బీజేపీ పరిపాలన అందిస్తుంది. ఓటేసిన ప్రజలు ఇవేమి ఆలోచించకుండానే వేశారంట. ఎగ్జాక్ట్లీ నేను అంటున్నా చూడండి, సత్యానికి టైమ్స్, ట్రూత్ విల్ ట్రివెల్, సత్యమేవ జయతే. 5000 సంవత్సరాల క్రితం ఈరోజు దేశ ఎంబ్లంలో కింద రాసుకుంటాము. సత్యానికి డిలే కొంచెం లేట్ అవుతుంది కానీ విక్టరీస్గా ఉంటుంది. ఇప్పుడు ఓ ట్రెండ్ నడుస్తుందండి. ఏం ట్రెండ్ తెలుసా? ఎంత వైలెంట్గా మీరు మాట్లాడితే, ఓట్ బ్యాంక్ రూపంలో ఎంత మతవాదం, ఎంత చిచ్చు పెడితే అంత గెయిన్ అవుతుంది. మైనారిటీని ఇన్సెక్యూర్ చేసేసి మెజారిటీ ఓట్ బ్యాంక్ క్యాప్చర్ చేయడం, మైనారిటీకి అపీజ్మెంట్ చేస్తుందని ఒక పార్టీ అబద్ధాలు మీరు ప్రొపగేట్ చేస్తే మెజారిటీ ఓట్ బ్యాంక్ని క్యాప్చర్ చేయడం. అంటే ఓన్లీ యువర్ నీడ్ ఈజ్ ఆల్ అబౌట్ ఓట్ బ్యాంక్. నేను బీసీ అని సర్టిఫికేట్ తీసుకొని ఓసీకి ప్రోగా గవర్నెన్స్ అందించే సోకాల్ మన ప్రైమ్ మినిస్టర్ ఇది చూపించుకోవడం. సరే ఇవన్నీ కాదండి. లెట్స్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ విత్ సిస్టర్. అక్కగారు ఇందాక మాట్లాడారు కదా గొప్పగా ఉంది ఇది రైట్. లాస్ట్ పార్లమెంటరీ ఎలక్షన్స్ అయినాయి. ఈ మహారాష్ట్ర కంపెయినింగ్లోనే బీజేపీ నాయకులు మోడీ గారి నుంచి, ఐ రెస్పెక్ట్ మై ప్రైమ్ మినిస్టర్, మోడీ గారి నుంచి అమిత్ షా, జేపీ నడ్డా వచ్చారు. మందిర్, మస్జిద్, ముజ్రా, జిస్కే బచ్చే జాదా హై ఉస్కో ధన్ దే దేంగే. ఇవేనా లాస్ట్ 10 yearsలో మీరు చేసింది ఏంది?
ఎంత మంచి చట్టం తీసుకొచ్చారు, మీరు ఉపాధి హామీలు ఎలా కల్పించారు, ఇన్వెస్ట్మెంట్ ఎంత తీసుకొచ్చారు, ఇవి చెప్పారా ఎప్పుడైనా? మరి ఇవన్నీ మీరు మహారాష్ట్ర ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేయలేదా? చేస్తున్నాము. మరి చేసినా ఎందుకు ఓడిపోయారు? అదేగా నేను అనేది, సత్యానికి కొంచెం డిలేలో రిజల్ట్ ఉంటాయండి. మేము అదే చెప్తున్నాము ఈ దేశానికి. మీరు చెప్పండి, అదానీ అంబానీ వన్స్ దే వర్ వెల్తీ ఇన్ ద వరల్డ్, నో టుడే దే ఆర్ వెల్తియెస్ట్ ఇన్ ద వరల్డ్. హౌ కమ్? నిన్న యునైటెడ్ నేషన్లో జస్టిస్ డిపార్ట్మెంట్ ఇంప్లికేట్ చేసింది అదానీ అంబానీని. వై? బికాస్ హీ బ్రైబ్డ్ ఈవెన్ గవర్నమెంట్ ఏజెన్సీస్ టు. ఎలా అంటే మధుబాచి మీ ఎన్ఎస్ఎక్స్ మొత్తం సెన్సెక్స్ మొత్తం పడిపోతుంది, ఇన్సైడ్ ట్రేడింగ్ చేస్తున్నారు. ఇదేం గవర్నెన్స్ అండి? మీరు నా క్వశ్చన్, నా అబ్జర్వేషను, ఓ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇంతవరకు మణిపూర్ తగలబడిపోతున్నా ఒక్క స్టేట్మెంట్ లేదు. పార్లమెంట్లో చట్టాలు ఎలా వస్తున్నాయి, ఆర్డినెన్స్ రూపంలో మెజారిటీలో వచ్చాయి. మీరు ఎలాంటి చట్ట నిర్మాణం, ఎలాంటి గవర్నెన్స్ మాట్లాడదాం. కానీ ఇప్పుడు ముఖ్యంగా జార్ఖండ్లో కూడా మీ కాంగ్రెస్ కూటమి ఇప్పుడు గెలుపు తీసుకెళ్ళబోతుంది అంటే ఇక్కడ కూడా అబద్ధాలు ప్రచారం చేసే కూటమి అధికారంలోకి వచ్చిందా? ఇది ఇక మీరేమంటారంటే ఈ ఓటింగ్ మిషన్ మీద ఇలా ఉంది, ట్యాంపరింగ్ ఉందంటే జార్ఖండ్లో మీరు ఎలా వచ్చారు? ఈ క్వశ్చన్ నేను అంటున్నాను చూడండి. ఇక్కడ ట్యాంపరింగ్ చేసిన అక్కడ ట్యాంపరింగ్ చేయలేరా? దీనికి ఆన్సర్ ఇస్తానండి. మనం వెన్ వీఆర్ లర్న్ పర్సన్ డిబేట్లో మాట్లాడుతున్నప్పుడు కొన్ని ఫ్యాక్ట్ యాక్సెప్ట్ చేయాలి. మీరు జార్ఖండ్లో బీజేపీ తీసుకున్న స్టాండ్ ఏంటండి? హేమంత్ సోరెన్ గారిని జైల్లో పెట్టడం. ఎప్పుడు? ఎలక్షన్స్కి ప్రేయర్ 1.5 month ముందే కదా. ఆ సింపతి అక్కడ క్యాచ్ అయింది. ఆ ఫేక్ న్యూస్ ఏదైతే ప్రొపగండా ఉంటుందో జార్ఖండ్లో ఇంటర్నెట్ యూజర్స్ ఎంతమంది అండి? ఎంతమంది మీరు చూడండి, హార్డ్లీ 30%. సో ఇట్స్ నాట్ ఈజీ టు క్యాచ్ దెమ్. ఎందుకంటే కంట్రీ సైడ్ ఎక్కువ జార్ఖండ్లో, ఎడ్యుకేషన్ రేషియో తక్కువ అక్కడ. సో బీజేపీ కాంట్ పెనట్రేట్ ఈజీలీ దే. అదే అర్బనైజ్ సెంటర్ ఆఫ్ ది మహారాష్ట్ర చూడండి, ఈజీలీ దే కెన్ పెనట్రేట్. ఫేక్ న్యూస్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. గొప్పగా చెప్తారండి హిందూ మతవాదం చాలా గొప్పది అని. వెరీ నైస్, గొప్పది. ఐఎమ్ యాక్సెప్టింగ్, ఐఎమ్ ప్రౌడ్ हिंदू एंड टू, बट हिंदू खतरे में है अंटदी. राइट? थोड़े चंद लोगों का धन जो है, मेजॉरिटी लोगों का धन चंद लोगों में बांटा जाएगा. మైనారిటీ అపీస్మెంట్ పాలిటిక్స్ చేస్తుంది ఎవరో. ఇవన్నీ చెప్పుకుంటా తిరుగుతారు వీళ్ళు. కానీ వాస్తవానికి మీరు లాస్ట్ 10 yearsలో ఎలాంటి గవర్నెన్స్ అందించిర్రు? నువ్వు మణిపూర్ని ఒక రకంగా, మహారాష్ట్రని ఒక రకంగా చూడలేవు. యు ఆర్ బీయింగ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నువ్వు ఎలక్షన్ కంపెయినింగ్లో బిజీగా ఉన్నావు. అంటే ముఖ్యంగా ఇప్పుడు కర్ణాటక, తెలంగాణలో సూపర్ 6 అని అవి ఇవన్నీ ప్రచారం చేసి ఇక్కడ అధికారంలోకి వచ్చారు. కానీ ఇవే పథకాలు అక్కడ మహారాష్ట్రలో ఎందుకు ఫెయిల్ అయ్యాయి? ముఖ్యంగా అంటే ఇక్కడ తెలంగాణ, కర్ణాటక ఫెయిల్ అయిందని అనుకోవాలా, లేకపోతే ఏ విధంగా చూడాలి? నో, యూ కాంట్ టేక్ దట్. మీరు సౌత్ ఇండియా అనేది ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ ఉంటుంది. దిస్ పీపుల్ ఆర్ లర్న్ పర్సన్. మీరు ఎప్పుడైనా చూడండి, నార్త్ ఇండియా మొత్తంలో బీజేపీ, అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ అనేది సౌత్ ఇండియా నుంచే సర్వైవ్ అయ్యింది. ఎందుకు అయ్యింది? మనకు ఈ అపీజ్మెంట్ అనేది, రిలీజియస్ బేస్ బయాస్నెస్, ఇర్రేషనల్ ఫిలాసఫీ అనేది అంత ఈజీగా ఎక్కదండి. ఇందాక అన్నారుగా తమిళనాడులో ఒక ఆయన ఎదుగుతున్నాడని. ఎదిగినా బీజేపీ అక్కడ మళ్ళీ స్టెబిలైజ్ అవ్వడానికి 100 years కూడా తక్కువనే, 500 years అవుతుంది. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ మైండ్ సెట్. మన దగ్గర నార్త్ సౌత్ డివైడ్ ఉండండి. ఆ కౌ బెల్ట్ అనేది రిలీజియస్ బేస్ మీద ఈజీగా పెనట్రేట్ అయిపోతుంది, ఈజీగా గ్యాల్వనైజ్ అవుతుంది. దానికి వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఈరోజు ఒకవేళ రేవంత్ రెడ్డి గారు 6 guarantees అని మన కర్ణాటక నుంచి సిద్ధిరామయ్య గారు వెళ్ళి చెప్పారు అంటే వాస్తవానికి వాళ్ళు అందించిన గవర్నెన్స్, వాళ్ళు తీసుకోబోయే నిర్ణయాలు చెప్పారు. ఎలా చెప్పారు? మైత్రి క్లినిక్స్ నుంచి 6 guarantees నుంచి 50,000 ఉద్యోగాల నుంచి 17,000 crores లోన్ వేవర్షిప్ వరకు చెప్పారు. దేశం మొత్తంలో బీజేపీ పరిపాలిత రాష్ట్రంలో ఇంతవరకు రుణమాఫీ జరగలేదు, ఇంతవరకు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇది చెప్పండి. ఒకవేళ ఇచ్చిర్రు అంటే పబ్లిక్ సెక్టర్లో ఎన్ని ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసిర్రు? మీరు ప్రైమ్ మినిస్టర్గా అయిన తర్వాత ఎంత ఎఫ్డిఐ తీసుకొచ్చారు? లాస్ట్ 10,000లో 80,000 crore రేవంత్ రెడ్డి గారు ఒక్కరే తీసుకొచ్చారు. మహారాష్ట్రలో లాస్ట్ 5 years నుంచి ఏక్నాథ్ షిండే ఎన్ని ఎఫ్డిఐస్ తీసుకొచ్చారు చూపండి? 32,000 crore. దిస్ ఈజ్ ద బెంచ్ మార్క్, దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. కానీ ఇక్కడ వాళ్ళకు అస్త్రం, ఇప్పుడు కూడా చెప్తున్నా, అసత్యాలు, అవస్థాలు పలకడం, అభూత కల్పన చూపించడంలో వాళ్ళు దురంధరులుగా మారారు. రైట్? దానికి వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. రైట్. కృష్ణాంజనేయులు గారు, మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా మహారాష్ట్ర ఎలక్షన్స్లో అబద్ధాలతో బీజేపీ గెలిచిందని చెప్తున్నారు. కానీ జార్ఖండ్లో మాత్రం అవే అబద్ధాలు ప్రచారం చేసినా చివరిలో హేమంత్ సోరెన్ అరెస్ట్ చేయడం వల్ల పరిస్థితి మారిపోయింది. అందుకే అక్కడ జేఎంఎం వచ్చిందని చెప్తున్నారు. ఎలా చూడాలి? ఓకే అండి, ఇప్పుడు కాంగ్రెస్ మిత్రుడు మాట్లాడారు. బీజేపీ అబద్ధాలు చెప్తూ
2014లో గెలిచింది అని అంటారు సపోజ్. మళ్ళీ ఇదే అబద్ధాలు చెబుతూ 2019లో కూడా గెలిచింది, ఇదే అబద్ధాలు చెబుతూ 2024లో కూడా గెలిచింది. అంటే మీరు అబద్ధాలు చెప్పకపోవచ్చు, అది వేరే విషయం. వాళ్ళకి అబద్ధాలన్నీ మీరు ప్రజలకు చెప్పలేకపోతున్నారా? అంటే 3 ఎన్నికలైనా సరే మీకు వాటికి సంబంధించినటువంటి విషయంలో అబద్ధాలను ఎదుర్కోవటంలో మీరు ఫెయిల్ అవుతున్నారా? ఇది ఒకసారి కాంగ్రెస్ పార్టీ పునరాలోచన చేసుకోవాలి. డెఫినెట్గా ఎస్ అంటా నేను, ఎందుకంటే నేను మాట్లాడుతున్నాను. అందుకని ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏమిటి అంటే, ఇందాక సుహాసిని ఆనంద్ గారు చెప్పారు, మేము కుటుంబ రాజకీయాలకి వెళ్ళటం. వాళ్ళ పార్టీలో కూడా కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించేటువంటి నుంచి ఎంతలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో అవన్నీ చెప్పగలం, అవన్నీ సంగతి వదిలిపెడతాం. వాళ్ళు దక్షిణాది రాష్ట్రాల్లో వాళ్ళకి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు చూస్తే వాళ్ళు ఏ విధంగా శివసేన చీల్చి, ఎన్సీపీని చీల్చి ఏ విధంగా తను బలాన్ని సంపాదించుకోగలిగారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఖచ్చితంగా అర్థం చేసుకుంటాం. అందుకని దక్షిణాది రాష్ట్రాల్లో మీరు 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళకి ఏదైతే బలంగా ఉందో ఉత్తరాది రాష్ట్రాల్లో హిందూ ఓటు పోలరైజేషన్ కానీ మిగతాయి కానీ ఉండవు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటే, ప్రాంతీయ పార్టీలకు సంబంధించి అవి వాళ్ళ కుటుంబ పార్టీలే కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది, వాళ్ళు ఎవరితో పొత్తు పెట్టుకున్నారు? కుటుంబ రాజకీయాలు చేసే తెలుగుదేశం పార్టీతో, కుటుంబ రాజకీయాలు చేసే జనసేన పార్టీతో, వాళ్ళతోనే కదా పొత్తు పెట్టుకున్నారు, వాళ్ళే కదా మిత్రులు. అప్పుడు ఆ విధంగా అప్పుడు వాళ్ళతో అయితే ఓకే. ఇక్కడ ఈ విధంగా ప్రాంతీయ పార్టీలు మేము ప్రాంతీయంగా మారిపోతున్నాం అని చెప్పడం ఏంటంటే, వాళ్ళకి ఇక్కడ బలం లేదు కాబట్టి, వాళ్ళు చెప్పేటువంటి దాన్ని ఇక్కడ వినరు కాబట్టి, వాళ్ళ రాజకీయాలు చెల్లుబాటు కావు కాబట్టి, ఇక్కడ చెల్లుబాటు లేనటువంటి వాళ్ళ పక్కన కూర్చొని డబుల్ ఇంజిన్ సర్కార్ అనేటువంటి పేరుతో వాళ్ళకి లేనటువంటి బలాన్ని ఇక్కడ ఉన్నట్టుగా చూపించుకునేటువంటి ప్రయత్నం మిత్రుల ద్వారాగా చేసుకుంటున్నారు. ఇది వాళ్ళ సక్సెస్ఫుల్ పొలిటికల్ స్ట్రాటజీ. దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది? కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. వాళ్ళే కదా దాన్ని ఛేదించాల్సినటువంటి వాళ్ళు కాంగ్రెస్. ఛేదిస్తే ఏ ఏ రాష్ట్రాల్లో తన మిత్రులతో ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, ఎన్నికల సమయంలో ఎందుకు వాళ్ళు ఇండియా కూటమిలో ఉండేటువంటి మిత్రుల మధ్య ఎందుకు సఖ్యత ఉండటం లేదు అనేటువంటి దాని మీద ఇక్కడ ఒక అంశాన్ని గమనించండి. ఇప్పుడు కాంగ్రెస్ మిత్రులు మాట్లాడుతూ కేవలము జార్ఖండ్లో గెలవటం వెనక కేవలం హేమంత్ సోరెన్ అరెస్ట్ సింపతి అనేటువంటి దాన్ని కూడా నేను ఒప్పుకోను. అక్కడ వాళ్ళ పాలనకి ఎంతో కొంత మద్దతు ఉంది అనేటువంటి అంశాన్ని గమనించాలి. అది ఆ పాలనకి మద్దతు ఉంది కాబట్టే వాళ్ళకి అక్కడ అవకాశం ఇచ్చారు. మహారాష్ట్రలో మరి ఇప్పుడు బీజేపీ కూటమికి సంబంధించిన ఎన్డీఏ కూటమి కన్నా కూడా కాంగ్రెస్ శివసేన ఉద్ధవ్ ఠాకరే కానివ్వండి, ఎన్సీపీ కానీ కాంగ్రెస్ కానీ వీటికి ఇంకా ఎక్కువ ఇస్తామనే మద్దతు వీళ్ళు హామీలు ఇచ్చారంట. అంతకన్నా ఇప్పుడు వాళ్ళు 1500 ఇస్తున్నారు మహిళలకి. ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ కూటమిని గెలిపించినటువంటి వాటిల్లో అత్యధిక వాళ్ళకి ఉపయోగపడ్డటువంటి స్కీమ్ ఏమిటంటే మహిళలకి 1500 రూపాయలు నెలకి ఇవ్వటం అనేటువంటి. ఆ 1500 రూపాయలు సుమారుగా 2,30,00,000 మంది మహిళలకేమో దాంట్లో అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అనేటువంటి నాకున్న సమాచారం. వాళ్ళకి 3,000 ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడు కాంగ్రెస్ అదేవిధంగా ఉద్ధవ్ ఠాకరేకి సంబంధించినటువంటి శివసేన వర్గం వీళ్ళు కూడా. కానీ ప్రజలు ఎవరు నమ్మారు? ఆల్రెడీ ఇస్తున్నటువంటి వాళ్ళనే నమ్మారు తప్ప కాంగ్రెస్ పార్టీని నమ్మినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా పత్తికి సంబంధించి రైతుల విషయంలో కానివ్వండి, మిగతా రైతులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి మాట వాస్తవమే. పత్తి గిట్టుబాటు ధర కానివ్వండి, సోయాబీన్ సంబంధించినటువంటి గిట్టుబాటు ధర వ్యవహారాలు కానీ ఇవన్నిటి మీద కూడా ఎక్కువ హామీలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, కూటమి కానివ్వండి. కానీ ప్రజలు వాళ్ళ యొక్క హామీలనే నమ్మనటువంటి పరిస్థితికి వచ్చేసారు. అంటే పూర్తిగా ఇది ఆ హామీలు ఈ ప్రభుత్వం చేసేటువంటి అమలు చేసేటువంటి అంశాల మీద మాత్రమే ఫలితాలు ఆధారపడి లేవు. ఒక ఫ్యాక్టర్ ఏమిటి అని అంటే, ఒకవైపున బీజేపీ, ఇంకొక వైపున ఎన్సీపీలో చీలిక వర్గము, ఇంకొక వైపున శివసేన చీలిక వర్గాలు, ఈ లోకల్ అదే విధంగా కేంద్రంలో ఉండేటువంటి నేషనల్, ఈ రెండు మిక్స్ అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతో ఉన్నటువంటి లోపాలు ఎక్కడ ఉన్నాయో ఆ లోపాలను అధిగమించి దాన్ని తమ వైపుగా తిప్పుకొని, అది కులం దగ్గర నుంచి మతం దగ్గర నుంచి ఎక్కడికక్కడ పిన్ టు పిన్ అంటే చిన్న చిన్న మైక్రో లెవెల్లో వాళ్ళకు ఉన్నటువంటి లోపాలని ఎలా అధిగమించాలి అనేటువంటిది బీజేపీ చేస్తున్నటువంటి ఎక్సర్సైజ్. వాటిని ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు చూసి అబ్జర్వ్ చేసి నేర్చుకోవాలండి. అది కాంగ్రెస్ పార్టీ అక్కడే ఫెయిల్ అవుతుందేమో నాకు అనిపిస్తోంది. ఒక్కసారి ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మహారాష్ట్రలో, ఇదే మహారాష్ట్రలో మొన్నే కదా జరిగింది లోక్సభ ఎన్నికలు. ఇప్పుడు జూన్ వచ్చినటువంటి మేలో జరిగినటువంటి ఎన్నికలకి ఇప్పుడు వచ్చినటువంటి ఎన్నికల మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది? ఎన్ని నెలలు? 6 నెలల్లో
వచ్చినటువంటి ఎన్నికల ఫలితాల్లో ఇంత తేడా ఉంది అని అంటే బీజేపీ అప్పుడు వచ్చినటువంటి ఫలితాలకు సంబంధించినటువంటి విషయంలో ప్రతికూలమైనటువంటి అంశాలని దాన్ని అధిగమించి అనుకూలంగా మార్చుకోవటంలో వాళ్ళు పనిచేసినటువంటి విధానం చాలా కీలకమైనది. ఇక్కడ ఐక్యత అండి, వాళ్ళలో వాళ్ళు కూడా విభేదాలు ఉన్నాయి అని అదే ఎజెండా కింద తీసుకున్నారు. మనం విడివిడిగా ఉంటే మాత్రం ఇక్కడ ఓడిపోతాము, కలిసి ఉంటేనే మన బలం అనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు తీసుకొని అదే అంశాన్ని ఎక్కడైతే వాళ్ళు బలహీనతలు ఉన్నాయో దాన్ని బలంగా తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ మిత్రుడు ఏం చెప్తున్నారు, వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాం, వాళ్ళు గెలిచారు కాబట్టి. కానీ అక్కడ ఓడిపోయినటువంటి శరద్ పవార్, అక్కడ ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఎంబీఏ కానీ వీళ్ళు మేము ఓడిపోవటం మీద వాళ్ళేమి ఇట్లాగా ఒక స్పోర్టివ్గా మేము ప్రజల తీర్పు ఇలా ఉందని చెప్పటం లేదండి. ఇప్పుడే నేను సంజయ్ రౌత్ స్టేట్మెంట్ చూశాను. ఇది ఈ ఫలితాల మీద చాలా అనుమానాలు ఉన్నాయి, వీళ్ళు ఎలా గెలుస్తారు, 220 సీట్లు వాళ్ళు గెలవటం ఏంటి, 75 సీట్లు మాకు రావటం ఏంటి, ప్రజల తీర్పు ఎలా ఉంటుందో మాకు తెలుసు, ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసు, కానీ వచ్చినటువంటి ఫలితాలు వేరుగా ఉన్నాయి, ఇది చాలా అనుమానాలు కలిగిస్తున్నాయి. ఈ మాటల వల్ల ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? ఇప్పుడు ఇక ఈవీఎంలనే మాట ఒక్కటి వాడలే తప్ప ఈ ఇండైరెక్ట్ గా అదే విషయం ఆల్రెడీ వాడారండి. ఇంకా మిగతా వాళ్ళు చాలా మంది ఈవీఎంల మీద డౌట్ ఉన్నాయని చెప్పి అంటూనే ఉన్నారు. సంజయ్ రౌత్ మాటల్లో అయితే లేనప్పటికీ కూడా ఇన్ని అనుమానాలు ఉన్నాయనే మాట్లాడటం అనేటువంటిది ఇక్కడ ఎన్నికలకు ముందు ఎప్పుడైతే అసలు వాళ్ళు తప్పులు సరిదిద్దుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయో అక్కడ ఫెయిల్ అయిన తర్వాత ఇప్పుడు వీటి మీద ఈవీఎంలు ఇతర అంశాల మీద మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదు అనేటువంటి. ఖచ్చితంగా మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన, ఎంవీఏ కూటమికి ఎంతో కొంత అనుకూలత ఉంది ఇప్పుడు లోక్సభ ఎన్నికల తర్వాత అనేటువంటిది చాలా స్పేస్ ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిని ఓడించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయండి. కానీ అవకాశాలను వాళ్ళు అనుకూలమైనటువంటి అవకాశాలను బలంగా మార్చుకోలేకపోయారు. అదే బీజేపీ, శివసేన, అదే విధంగా అజిత్ పవార్ వర్గాలు తమకు ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకున్నారు. ఈ మ్యాజిక్ ఏమిటి అనేటువంటిది ఇప్పుడు నాకు తెలిసి ఇండియా కూటమి ఆ మ్యాజిక్ ఏంటో తెలుసుకోవాలి. కనీసం ఏమన్నా వాళ్ళ దగ్గర ట్రైనింగ్ ఏమన్నా ఉందేమో, దాని మాయా మంత్రాలు ఏమో అంటారు కదా, మంత్రదండం, అలాంటిది ఏం లేదు. ఇక్కడ ఒకటేనండి, ఎక్కడైతే ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ ఆలోచనలు, చిన్న చిన్న సమస్యలు, అది కులం, మతం, భారతదేశంలో ఈ రెండు బలంగా పనిచేసేటువంటి దాన్ని మనం కాదనటానికి కూడా వాటిని బలంగా ఉపయోగించుకుంటుంది బీజేపీ. రైట్. సుహాసిని ఆనంద్ గారు, ముఖ్యంగా జార్ఖండ్లో చూస్తే కనుక ఆదివాసీ ఓట్లను చేర్చడం ద్వారా, చంపేశ్వరుని బీజేపీని చేర్చుకోవడం ద్వారా బీజేపీ లబ్ధి పొందాలనుకుంది, కానీ అక్కడ ఆ లబ్ధి పొందలేదు. దీన్ని ఎలా చూడాలి? పైగా హేమంత్ సోరెన్ని అరెస్ట్ చేయడం ద్వారా ఇంకా సానుకూలమైన వాతావరణం జేఎంఎం కలిగింది అంటున్నారు. ఇది సత్యమేవ జయతే అని చాలా అందమైన పదాన్ని చాలా బ్రాడ్ సెన్స్ లో ఉపయోగించుదామని చూసారు, కానీ అది అసందర్భంగా ఉపయోగిస్తే ఏం లాభం? ఇప్పుడు ఇంకా వెయిట్ చేస్తున్నారు సత్యం గెలుస్తుందేమో, వస్తుందేమో అని. అంటే 70 సంవత్సరాలు మరి వీళ్ళ సత్యం ఏమైపోయింది? ప్రజలకు తెలుసు కదా, ద గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఏమైంది సత్యం? మరి 70 ఏళ్ళు పరిపాలించిన సత్యాన్ని ఎందుకు ప్రజలు అంత అసత్యం అని పక్కన పడేశారు? అండ్ ఇంకొకటి, వాళ్ళు ఏ ఇండెక్స్ల గురించి ఎప్పుడు విషయాలు మాట్లాడుతున్నారు? యెస్టర్డేస్ ఇండెక్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ G20లో ఇండియా గాట్ ఎ క్రౌన్ 7% జీడిపి. అంటే రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికాని కూడా తలదన్ని ఇప్పుడు ఇవాళ జీడిపి 7%కి వెళ్ళింది. ఇండియా ఈజ్ ద టాప్ మోస్ట్ నెంబర్ 1 కంట్రీ. ఆర్థికంగా ఏ లైన్ లో, ఆర్థికంగా ఏ ప్లేస్ లో ఉన్నాం మొన్నటి దాకా, ఇప్పుడు అతి బలమైన వరల్డ్ లో 3వ స్థానానికి వస్తున్నాం. ప్రపంచం అంతా భారతదేశం వెంపు చూసిందంటే అది 2014 నుంచి మాత్రమే. అంతకుముందు మనకి టైం కొంచెం తక్కువ కాదు. మేమన్నది ఏంటంటే, ఇప్పుడు హేమంత్ సోరెన్ విషయం మాట్లాడారు. ఏంటది? అది సింపతి అని. పాపం ఆయన అది తప్పది. సింపతి ఒక్కతే కాదు, ఆంజనేయులు గారు చెప్పినట్టు మేబీ గవర్నెన్స్ మైట్ బి గుడ్, అది కూడా అది ధైర్యంగా చెప్పుకోలేని పరిస్థితి ఉంది వాళ్ళకి. ఆ సింపతి ఓట్స్ మీద బతికేస్తున్నారా వీళ్ళంతా? నాకు అర్థం కాదు. ఇంకొకటి, అక్కడ హేమంత్ సోరెన్ చాలా 3.6 మిలియన్ క్యాష్ అతను వాళ్ళ ఇంట్లో దొరకడం అండ్ ల్యాండ్ స్కామ్, అదేం చిన్న విషయమేం కాదే. ఏదైనా లా తన పని తను చేసుకెళ్ళిపోతుంది.
ఇప్పుడు ఇంకొకటి అంటారు అదాని అంబానీ అని, బహుశా ఈయనకు తెలియదు అనుకుంటా. అసలు ఎక్కడెక్కడ కాంట్రాక్ట్స్ ఎవరెవరు ఏ రాష్ట్రంలో చేశారో ఒక్కసారి హిస్టరీ చదువుకోండి. ఎవరెవరు ఏ రాష్ట్రంలో ఏ టైంలో చేశారో అదానితో అగ్రిమెంట్స్, ఆ రాష్ట్రాల్లో బీజేపీ గవర్నమెంట్ లేదు. అండ్ ఇవాళట ఇప్పుడు నేను అనుకున్నాను యథా రాజా తథా ప్రజ అండి. ఆ రాజుకే ఒక సరైన ఫార్ములా లేదు. పాపం వీళ్ళు మాత్రం ఏం చేస్తారు? సుహాసిని ఆనంద్ గారు మనకి టైం అయిపోయింది. మరోసారి ఫైనల్ గా నగేష్ గారి తీసుకుందాం. నగేష్ గారు ఫైనల్ గా తక్కువ టైం ఉంది. నేనన్నది ఒకటే అండి, ఎవరైనా ప్రజల దగ్గరకి గవర్నెన్సే. ఈ రోజు ఎంత బాగుందంటే డిజిటల్ మీడియా, మేక్ ఇన్ ఇండియా అన్ని కూడా ఎంత బాగున్నాయంటే, నువ్వేదో మనం ఏదో మభ్యపోసి కాదండి, మసిపూసి మారేడికాయ చేస్తే ఇప్పుడు డిబేట్ లో కూడా అలాగే చేస్తున్నారు. ఫైనల్ గా ఎక్కువ సేపు మాట్లాడద్దు, జస్ట్ ప్రజల్ని మనం తక్కువ అంచనా వేయడం అనేది this is my time ప్రజల్ని తక్కువ అంచనా I respect your view, but there must be a decorum. ఈ ప్యానెల్ లో ఉన్నప్పుడు అనాలిసిస్ గారు సోదరి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ స్పేస్ ని నేను ఇంటరప్ట్ చేయలేదు. సో లీడర్షిప్ అనేది ఇది ఒక క్వాలిటీ. రైట్ టైంలో రైట్ టైం స్పేస్ ఇవ్వాల్సింది అదర్స్కి. ఇందాక అన్నారు సోదరి ఏంది జీడిపిలో వీఆర్ గెటింగ్ క్రౌన్, ఇట్స్ నాట్ ఇండెక్స్ బై ద వే. G20 ఈజ్ ఏ వన్ ఆఫ్ ది సమిట్. కొన్ని దేశాలు 20 దేశాలు కలిసి పెట్టుకుంటాయి. అందులో ఇండియా ఏమో లార్జెస్ట్ అంటే ప్రెసిడెన్షిప్ తీసుకుంటుంది. వాళ్ళ అచీవ్మెంట్ అనుకుంటున్నారు. ఇట్స్ రొటేషనల్ బేస్ లో. ప్రెసిడెన్షిప్ కాదు, మీకు ఇంకో విషయం అంటే G20 అంటే సమ్మిట్ గురించి మాట్లాడలేదు, మీకు అర్థం కాలేదు అనుకుంటా. G20 కంట్రీస్ లో లేదు, ప్లీజ్ 20 దేశాలలో హైయెస్ట్ జీడిపి రేట్ వస్తున్నది ఇండియా ఈజ్ ర్యాంకింగ్ ఫస్ట్ అని. ఈ సబ్మిట్స్ అయిపోయాయి. ఇప్పుడు హైయెస్ట్ ఐ గెస్ ఐఎమ్ అండర్స్టాండింగ్, ఈవెన్ వ్యూవర్స్ అండర్స్టాండింగ్. ఇప్పుడు G20లో మన లాస్ట్ హైయెస్ట్ గ్రోత్ రేట్ ఉన్న జీడిపి అంటుంది తను. వెరీ నైస్. ఈ జీడిపి లాస్ట్ 10 yearsలో వచ్చిందా? ఇదే కాదు 70 yearsలో కాంగ్రెస్ పార్టీ చేసింది ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అని, రైట్? ఈ దేశానికి మాలవీస్ ఫార్ములా తీసుకొచ్చి అందించింది, ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసింది, నవరత్న నుంచి మణిరత్న వరకు ప్రతి ఒక్కటి ఈ దేశానికి అందించింది అదే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మీరు సో కాల్డ్ ట్రిలియన్స్ ఆఫ్ ఎకనామీ అంటున్నారు చూడండి, 1 dayలో ఇనిషియేట్ చేసింది కాదు, అదే కాంగ్రెస్ పార్టీ. జవహర్లాల్ నెహ్రూ నుంచి రాజీవ్ గాంధీ, ఈ దేశానికి పివి నరసింహారావు గారు, ఎల్పిజి వరకు ఈ దేశ ఎకనామీ నుంచి ఇంటర్నేషనల్ ఎకనామీకి ఇంటిగ్రేట్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. సో యు ఆర్ నాట్ ద వన్, రైట్? ఈ డెవలప్మెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఇక్కడ మోడీ గారు రావచ్చు, రేపు బిఎస్పీ రావచ్చు, కంటిన్యూస్ ప్రాసెస్. డోంట్ క్లైమ్ ఇట్ యాజ్ యూ డన్. ఇక్కడ ప్రాసెస్ మాట్లాడదాం. ఇంకో ప్రోగ్రామ్ ఉంది. థ్యాంక్ యూ నగేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కృష్ణాంజనేయులు గారు, డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది వాటి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.